సినీ ఇండస్ట్రీకి చెందిన మరి జూనియర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ మరి మరణించడం జరిగింది. మరి ఆయన వయసు కూడా మరి 53 నుంచి 56 ఏళ్ళ మధ్యన ఉంటాడని చెప్పేసి అయితే మనకు సోషల్ మీడియాలో కథనాలు అయితే వచ్చాయి. మరి ఎందుకు దాదాపు నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, చిరంజీవి ఆల్మోస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో పెద్ద పెద్ద నటీనటులతో హీరోలతో మరి ఆయన సినిమాలు చేయడం జరిగింది. మరి ఫిష్ వెంకట్ విషయానికి వస్తే ఆయన పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏం కాదు. అట్లా అని చెప్పేసి మరి జూనియర్ ఆర్టిస్టులలో కూడా ఫేమస్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా కాదు. సాధారణంగా మరి కొన్ని సినిమాల్లో అంటే హీరోతో పాటు విలన్ గ్యాంగుల్లో మరి అక్కడక్కడ ఒక 2-3 సీన్లో కనబడుతూ ఉంటాడు. కొన్ని సినిమాల్లో అయితే సినిమా మొత్తం కనిపించిన అలాంటి అంశాలు కూడా ఉన్నాయి. మరి ఆ తెలంగాణ భాషలో మరి మాట్లాడడం, కొన్ని సినిమాల్లో మరి ప్రేక్షకులను కూడా ఆయన నవ్వించడం జరిగింది. మరి సినిమా ఇండస్ట్రీస్కి సంబంధించి మనం ఒకసారి ఆలోచిస్తే నిజంగా అదొక ఉద్యోగం అయితే కాదు. అదే ఒక ప్యాషన్తో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి సినిమాల్లో పనిచేయడం అదొక ప్యాషన్ అని చెప్పాలి. మనం ఉద్యోగానికి వెళ్తే మనకు నెలకు 20,000, 30,000, 40,000, ₹1,00,000 ఇట్లా వస్తాయి. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే దానికి నెలవారీ జీతం ఉంటుంది. అదే విధంగా మరి పెన్షన్ కూడా మరొకప్పుడు వచ్చేది, పెన్షన్ రావట్లేదు. ఒక మొత్తానికైతే ఉద్యోగము, ప్రభుత్వ ఉద్యోగం ఒక భద్రత అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ మరి సినిమా విషయానికి వచ్చేసరికి మరి భద్రత ఉంటుందా ఉండదా అనేది ఇక్కడ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మనం చాలామంది పెద్ద పెద్ద నటీనటులను చూసాం. మనం సావిత్రిని తీసుకున్న, ఒక మందాకిని, కొంతమంది కాంతారావు, ఇట్లా చెప్పుకుంటే చాలా పేర్లు మనకు కనిపిస్తాయి. అంటే ముఖ్యంగా ఆర్థిక పరమైన అంటే క్రమశిక్షణ అనేది లేకపోవడం. ఆర్థిక క్రమశిక్షణ అంటే ఫైనాన్షియల్గా సరే కొన్ని పాత్రలు చేస్తున్నప్పుడు కొంత డబ్బు రావచ్చు. ఒక జూనియర్ ఆర్టిస్ట్కి అయితే 10,000, 15,000, 20,000, మరి ఇప్పుడు 30,000-40,000 కూడా వస్తున్నట్టునే నాకు తెలిసి. మరి వాళ్ళకు వచ్చిన డబ్బును వాళ్ళు ఎట్లా వాటిని ఖర్చు పెట్టాలి, ఎట్లా పొదుపు చేయాలి, ఇట్లా ఆలోచించిన వాళ్ళు మాత్రము సినిమా ఇండస్ట్రీలో కొంత ముందుకెళ్ళగలుగుతున్నారు. అలా ఆలోచించకుండా మరి విపరీతంగా నీళ్ళు ఖర్చు పెట్టినట్లు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతే మరి చివరికి వచ్చేసరికి ఇట్లాంటి పరిస్థితులు, హాస్పిటల్స్, ఆ టైంకు డబ్బులు లేకపోవడం. ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీలో చిన్న కొంచెం పేరు రాగానే సర్కిల్ పెరిగిపోతుంది. దాంతోపాటు హడావుడి అంటే ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కావచ్చు, వాళ్ళకు దావతులని, పార్టీలని కొంత డబ్బులు ఖర్చు పెట్టడం, ఇట్లా కూడా దుబారా అయ్యే అవకాశం ఉంటుందని అర్థం. కాబట్టి మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే పర్మనెంట్ అయితే కాదు, మన నటన కావచ్చు, మార్కెట్లో మనకున్న ఆ క్రేజ్ కావచ్చు, మరి ప్రేక్షకులు ఎంతకాలం మనల్ని ఆశీర్వదిస్తుందన్న నమ్మకం కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండదు. కాబట్టి మరి మనకు ఎంతసేపు మనకు అందులో రాణించగలుగుతాం, ఎంతవరకు మనకు గాలి ఉంది అందులో, అప్పటి వరకు డబ్బులు సంపాదించుకొని కొంత సేవ్ చేసుకొని సరే మనం గోల్డ్ కొంటామా, ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేస్తామా, ఇంకేదైనా బిజినెస్ చేస్తామా అనేది కొంత ప్లాన్ ప్రకారం వెళ్తే అట్లాంటి వాళ్ళు చాలామంది నిలబడ్డారు సినిమా ఇండస్ట్రీలో. ఒకప్పుడు మనం తీసుకుంటే నటభూషణ్ శోభన్ బాబు, ఆయన పొదుపులో తిట్ట అంటే మనం ఇంటర్వ్యూలో చూసాము, అనేక కథనాలు కూడా మనం విన్నాం. ఆయన నటించిన రోజుల్లో ఆయన డబ్బులు అంటే భూమిపైన పెట్టుబడిగా పెట్టడం, ఆ విధంగా మరి చెన్నైలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 40-50% ఆయన ల్యాండ్సే ఉంటాయట. మరి నేనైతే చదివిన కొన్ని పత్రికల్లో, మీడియా కథనాలు అవి చూసిన నేను. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా అంటే చిన్న చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు. అంటే నేను కూడా కొన్ని ఫిష్ వెంకట్ చనిపోయిన తర్వాత కొన్ని
వార్తా కథనాలు వచ్చాయి. నాకు చూస్తే ఇది నిజంగా ఇట్లా కరెక్టే ఏమో వీళ్ళు చెప్పింది అనిపించింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ వేసుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం. ఎందుకంటే సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏ హాస్పిటల్ అయినా కూడా ఇన్సూరెన్స్ ఉందని అడుగుతారు. ఇన్సూరెన్స్ లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, మన చేతి ద్వారా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఆ టైంకి మన దగ్గర డబ్బులు లేకపోతే మన పరిస్థితి ఏంది? ప్రస్తుతం ఉన్న కాలంలో నిజంగా ఎవరు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేవు. 1000 రూపాయల, 10,000, ₹1,00,000 నిజంగా మన వెనుక ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉండి, మనకు డబ్బు ఉండి, మన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉండి, మనం పెద్ద సెలబ్రిటీ అయ్యి ఉంటే తప్ప ఎవరు రూపాయి ఇచ్చే పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు. సినిమా ఇండస్ట్రీ కానీ కాదు, ఎక్కడ సహజంగా మనం మా కామన్ పీపుల్ పరిస్థితి కూడా అదే. కాబట్టి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న నటీనటులందరూ ఎవరైనా సరే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి అంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏంటంటే అది ₹1,00,00,000 వరకైనా, 50 లక్షలైనా, ₹1,00,00,000 వరకైనా ఇన్సూరెన్స్ వాళ్ళు భరిస్తారు. అది క్లెయిమ్ అవుతుంది. అది కాబట్టి ఈజీ అవుతుంది. మరి డబ్బులు లేక అక్కడ పరిగెత్తి ఇక్కడ పరిగెత్తి చివరికి సరిగా ట్రీట్మెంట్ అనేది అందక మరి ఈ విధంగా మరణించడం. అదేవిధంగా దురలవాట్లు, డబ్బులు వస్తున్నాయని అని చెప్పేసి ఇది నెగిటివ్గా అలా అనుకోవద్దు. అంటే ఎంజాయ్ చేయాలి, కానీ పరిధులు దాటి విపరీతంగా గుట్కాలు తినడం కావచ్చు, మందు తాగడం కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మీద దురలవాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ. కాబట్టి అవన్నీ కంట్రోల్లో ఉంచుకొని ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ముందుకెళ్ళారో సక్సెస్ అయ్యారు. మనం చూడండి, సీనియర్ ఎన్టీఆర్ ఏంటి, నాగేశ్వరరావు ఏంటి, మెగాస్టార్ చిరంజీవి ఏంటి, వీళ్ళు ఎదగగలిగారు. వీళ్ళు మరి ఒక స్టార్డమ్ వచ్చింది, వీళ్ళు డబ్బులు సంపాదించారంటే దానికి కారణం ఏంటి? ఆర్థిక క్రమశిక్షణ, అదేవిధంగా వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిత్వము, ఇవన్నీ వాళ్ళ లోపల ఉన్నాయి. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తూ వాళ్ళు నిదానంగా ఎదగగలిగారు కాబట్టి స్టార్లు అయ్యారు. ఇప్పుడు కోట్లు సంపాదించారు వాళ్ళు, పేరు కూడా అదేవిధంగా సంపాదించారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే డబ్బులు పొదుపు వేసుకోవాలి. దురలవాట్లు ఉంటే పక్కన పెట్టేయాలి. ఏదైతే ప్యాషన్ ఉంటుందో ప్యాషన్ మీదనే దృష్టి పెట్టాలి. ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వాలి. చిన్న చితక ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడం, ల్యాండ్స్ కొనుక్కోవడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇట్లాంటివి చేయాలి. చేస్తే కనుక వాళ్ళు మరి ఇట్లాంటి దశలో కొంత వాళ్ళు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఫిష్ వెంకట్కి వచ్చిన పరిస్థితికి ఎవరికి రావద్దనే ఈ వీడియో నేను చేయడం జరిగింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సినిమా వాళ్ళనే కాదు, ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకెళ్తే తప్ప మరి ఎవరిని వాళ్ళు కాపాడుకునే పరిస్థితులు లేవు. దురలవాట్ల విషయంలో కూడా మనం చాలామంది నటీనటులు చూసాం. మందుకు బానిసై గుట్కాలు అవి ఇవి తాగేసి చిన్న వయసులో మరణించిన తారలు ఎంతోమంది ఉన్నారు మనం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది చాలామంది చెబుతున్న మాట. మొత్తానికి అయితే ఫిష్ వెంకట్ మరణించిపోయారు. ఆయనకు మరి ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆయన కుటుంబానికి మరి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను.